భారతదేశం ఆధ్యాత్మికతకు అద్భుతాలకు నిలవు. ఈ పుణ్యభూమిపైన ఉండే ప్రతి ఆలయానికి ఓ ప్రత్యేక విశిష్టత ఉంటుంది. కొన్ని ఆలయాలు సైన్స్కే అంతుపట్టని మిస్టరీలా వాటి నిర్మాణ శైలి ఉండగా, మరికొన్ని వైద్యులకే అందని వ్యాధుల్ని సమస్యల్ని నయం చేసి విస్తుపోయేలా చేస్తూ ఉంటాయి. అలాంటి ఆలయాల కోవకు చెందిందే తమిళనాడులోని కొలువై ఉన్న ఈ ఆలయం. ప్రస్తుతం చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ డయాబెటీస్తో బాధపడుతున్నారు. అలాంటి దీర్ఘకాలిక వ్యాధి కేవలం ఈ ఆలయ సందర్శనంతోనే మాయమైపోతుంది. దీంతో నిత్యం వేలాది భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తున్నారు. శాస్త్రవేత్తలు సైతం ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. తమిళనాడులోని తిరువారూర్ జిల్లా నీడమంగళం సమీపంలోని కోవిల్వెన్ని అనే గ్రామం ఉంది. తంజావూర్ నగరం నుంచి 26 కిలోమీటర్ల దూరంలో అమ్మపేట అనే మారుమూల గ్రామంలో ఈ ఆలయం ఉంటుంది. చారిత్రకంగా ఇక్కడ ఉండే ఆలయాన్ని తిరువెన్ని అని పిలుస్తారు. ఈ ఆలయంలో లింగ రూపంలో ఉండే శివుడు వెన్ని కరుంబరేశ్వరర్గా, పార్వతీదేవి సౌందర్య నాయికగా పూజలు అందుకుంటున్నారు. ఇది స్వయంభూ దేవాలయం. ఈ శివుడు చూడడానికి చెరకు కట్టలతో కప్పబడి ఉన్నట్లు కనిపిస్తాడు. ఒకప్పుడు ఈ ప్రదేశం చెరకు అంటే కరంబు, వెన్ని అంటే నందివర్ధనం చెట్లతో కప్పబడి ఉండేదని చెబుతారు. అందుకే ఈ స్వామిని వెన్ని కరుంబరేశ్వరర్ అని పిలుస్తారు. ఇక్కడ శివుడు మధుమేహాన్ని నయం చేస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకోసం భక్తులు ఈ స్వామికి గోధుమ రవ్వ, చక్కెరతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ఈ ప్రసాదాన్ని చీమలు తినేలా కొద్దిగా పెడతారు. అక్కడ చీమలు గనుక ప్రసాదాన్ని స్వీకరిస్తే తమ వ్యాధి తగ్గుముఖం పడుతుందని భక్తుల విశ్వాసం. భారతదేశంలో మధుమేహాన్ని నయం చేసే ఏకైక ఆలయం తమిళనాడులోని అమ్మపెట్టి లేదా అమ్మపేట అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న శివలింగం దాదాపు 5000 ఏళ్ల నాటి పురాతనమైంది. దీనిని శ్రీకృష్ణుడే స్వయంగా ప్రతిష్ఠించాడని నమ్ముతారు. అందుకే ఈ ఆలయంలో అంతటి మహిమాన్వితమైన శక్తి ఉందని ప్రజలు నమ్ముతారు. ఈ ఆలయానికి కేవలం భారతదేశం నుంచే గాక విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని మధుమేహం వ్యాధిని నయం చేసుకున్నారని కథలుగా చెబుతూ ఉంటారు. అది నిజమేనా కాదా అని పరీక్షించి మరీ తెలుసుకున్న శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈ వ్యాధితో బాధపడుతున్న కొందరు భక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించగా అది నిజమని తేలడంతో ఇదెలా జరుగుతోందని విస్తుపోతున్నారు నిపుణులు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఆలయాన్ని సందర్శించి మధుమేహం వ్యాధి నుంచి బయటపడండి.